అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఈరోజు మనం గోవిందరాజు సీతాదేవి గారు రాసిన స్త్రీ అనే కథను చదువుకుందాము. సాయంకాలం 6 గంటలు కావస్తోంది. భాగ్యనగరం విద్యుత్ దీపాలతో వెలిగిపోతూ ఉంది. సిటీ బస్సులు, ఆటోలు, రిక్షాలు నిర్విరామంగా తిరుగుతున్నాయి. జనం హడావిడిగా వెడుతూ వస్తూ ఉన్నారు. ఎర్రమంజిల్ కాలనీకి, పంజగుట్ట పోలీస్ స్టేషన్కి మధ్యలో ఉన్న ఆర్థోపెడిక్ హాస్పిటల్ మెయిన్ గేట్కి కుడిపక్కగా ఉన్న పుస్తకాల షాపులో అన్ని రకాల వార మాసపత్రికలు, సినిమా పత్రికలు ఆర్చీలుగా కట్టబడి ఉన్నాయి. BA ఫైనల్ ఇయర్ చదువుతున్న 20 ఏళ్ల అనిత ప్రతిరోజు ఈ షాపుకి వస్తూ ఉంటుంది. తను కావాలనుకున్న ప్రతి పత్రిక తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు అలాగే వచ్చింది. తనలాగే పత్రికల కోసం వచ్చే అమ్మాయిలను చూస్తూ కాసేపు అక్కడ నిల్చుని కాలక్షేపం చేయటం అనితకి అలవాటు. ఈ అలవాటు పొరపాటయ్యి ఇంకాసేపు నిల్చుంది. తరువాత తనకి కావలసిన ఫిలింఫేర్ తీసుకుని షాపు యజమానికి డబ్బిచ్చి వేసింది. వరుసలుగా పేర్చిన సితారా పేజీలు గాలికి రెపరెపలాడుతుంటే ఆగి అటూ ఇటూ తిప్పి చూడసాగింది. చూడచక్కని చిన్నది, తెల్లచీర కట్టింది. వెనక నుంచి పాటల 2 గొంతులు వినిపించినట్లుగా వినిపిస్తున్నాయి. 20 ఏళ్ల కుర్రాళ్ళిద్దరూ ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని చిన్నగా ఊపుతూ పాడుతూ అనిత వెనక్కి తిరిగి చూసేసరికి పాట ఆపేసి పత్రికలు చూడసాగారు. ఒకడు లావుగా పొట్టిగా ఉన్నాడు, ఒకడు సన్నగా పొడుగ్గా ఉన్నాడు. చదువుకుంటున్న కుర్రాళ్ళలానే ఉన్నారు. ఈ 2 కుర్రాళ్ళు అనితని ఏడిపించటం ఈరోజు కొత్త కాదు. దాదాపు వారం రోజులుగా సాగుతూనే ఉంది. షాపు యజమాని వీళ్ళని గమనిస్తుంటే బుద్ధిమంతుల్లా నిలబడటం, అతను తన పనిలో హడావిడిగా ఉన్నప్పుడు ఇకిలిస్తూ సకిలిస్తూ వెకిలి వేషాలు వేయటం, పాటలు పాడటం, కొంత దూరం వరకు వెంబడించి రావటం జరుగుతూనే ఉంది. వీళ్ళ చేష్టలకి అనితకి బుస్సున కోపం వస్తూనే ఉంది. అయినా తనని తాను నిగ్రహించుకుని వెళ్ళిపోతూ ఉంది. అలాగే ఈరోజు వాళ్ళని కొరకొరా చూసి తిరిగి సితారా చూడసాగింది. 1 నిమిషం నిశ్శబ్దం తర్వాత మళ్ళీ పాట ప్రారంభమైంది. చూడచక్కని చిన్నది. అనితకి ఈరోజు ఎందుకో చాలా చికాకుగా ఉంది. శాంతం తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న బుస్సున కోపం వస్తోంది. వెధవలు, గాడిదలు, మూర్ఖులు, రాస్కెల్స్. ఈ మగ వెధవలకి బొత్తిగా బుద్ధి ఉండదు. వయసులో ఉన్న ఆడపిల్ల కనిపిస్తే చాలు ఏదో ఒకటి అంటూ ఏడిపిస్తూ వెంటపడటం అంటురోగంలా వ్యాపిస్తోంది అనుకొని పళ్ళు కొరుక్కుంది. 4 రోజుల క్రితం కూడా ఇలాగే కోపం వచ్చినా అణుచుకుని ఓ స్నేహితురాల్ని సలహా అడిగింది. ఆ అమ్మాయి అనితని శాంతపరుస్తూ అంది, అనిత, ఏనుగు దారిన వెళుతుంటే ఊరకుక్కలు అరుస్తూ ఉంటాయి. అయినా ఏనుగు నదురు బెదురు లేకుండా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. నువ్వు వాళ్ళ వైపు చూడకు. పాటలు పాడి పాడి నోరు నొప్పట్టి వాళ్లే పోతారు అంది మేరీ. ఇదే ఉత్తమమైన మార్గం అనుకొని మేరీ సలహాని అక్షరాలా పాటించడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఈరోజు కోపాన్ని ఆపుకోలేకపోతోంది. చీకటి పడుతున్నది కూడా. త్వరగా ఇంటికి వెళ్ళడం మంచిది అనుకొని పత్రిక వదిలి ఇంటి ముఖం పట్టింది. మెయిన్ రోడ్డు వెంట కొంత దూరం నడిచి ఓ చిన్న సందులోకి మళ్ళింది. అనిత వాళ్ళ కొత్త ఇల్లు లోపలగా ఉంటుంది. చుట్టూ ఇల్లు లేవు. ఇప్పుడిప్పుడే 1-2 ఇళ్ళు కట్టే ప్రయత్నంలో పునాదులు తీసినవి, సగం తీస్తున్నవి ఉన్నాయి. అనిత ఇక్కడి వరకు వచ్చింది. రోడ్డు లైట్లు వెలగటం లేదు. అందువల్ల చుట్టూ చీకటిగా ఉంది. ఆ దారి వెంట ఎవరూ నడవటం లేదు. అమ్మయ్య, వాళ్ళు వెళ్ళిపోయినట్లున్నారు, ఇంకా పర్లేదు అనుకొని అలవాటైన దారి వెంట వేగంగా నడవసాగింది. కాస్త దూరం నడవకముందే ఆ కుర్రాళ్ళిద్దరూ ఎటునుంచి వచ్చారో దారికి అడ్డంగా నిల్చుండిపోయారు. హిహిహి అంటూ ఇకిలించసాగారు. అనిత ఆశ్చర్యపోయింది క్షణం. అనిత, ఎన్నాళ్ళిలా నీ చుట్టూ తిరగటం? ఎన్నాళ్ళు మాట్లాడవు? ఎన్నాళ్ళు ఇలా ఏడిపిస్తావు? నిన్ను మేమిద్దరం గాఢంగా ప్రేమించాం. నువ్వు అంటూ పొట్టివాడు మరీ దగ్గరికి వచ్చేశాడు. అనిత, నీ జాకెట్ మీద గొంగళి పురుగు పాకుతోంది, తీసేస్తా ఉండు. బక్కగా ఉన్నవాడు చేత్తో తీయబోతున్నట్లు నటిస్తూ చేయి వేశాడు. అనితకి ఆగ్రహం ముంచుకు వచ్చింది. ముఖం ఎర్రబడిపోయింది ఆవేశంతో. క్షణం ఆగ్రహంగా నిలబడిపోయింది. రాస్కెల్, చేయి వేస్తావురా అంటూ ఒకే ఒక దెబ్బ కొట్టింది. బాబోయ్, చచ్చాను, దేవుడా చచ్చాను అంటూ వెనక్కి వెళ్ళబోయి ఆ క్రితం రోజు కురిసిన వాన నీళ్లలో నిండిన పునాది గోతిలో పడిపోయాడు. ఇది చూసిన రెండోవాడికి పౌరుషం ముంచుకొచ్చింది. ఏయ్, నీకెంత పొగరే? ఆడదానివి ఏడుస్తూ కూలబడక మాకే ఎదురు తిరుగుతావా? చూడు నిన్ను ఏం చేస్తానో.
నిన్నేం చేసినా నీకు దిక్కెవరో చెప్పుకో అంటూ ఏదేదో వాగుతున్నాడు. అనిత రాయిలా నిల్చుని ఓ క్షణం చూసింది. వాడికి ధైర్యం వచ్చింది. ఇహిహి, ఏం పిల్ల, గుండె జారిపోయిందా? చూడని ఎక్కడికి జారిందో అంటూ ముందుకు రాబోయాడు. అంతే, వాడి చేతి మీద 2 దెబ్బలు వేసింది. వాడు గూడు ఊడిపోయినంతగా కెవ్వుమన్నాడు. బాబోయ్, నీకు కరాటే వచ్చా? నా చేయి విరిగిపోయిందే. ఈ సంగతి తెలిస్తే నీ జోలికి చస్తే వచ్చేవాళ్ళం కాము. నువ్వు ఆడదానివి కావు, రాక్షసివి, లంకిని, దెయ్యానివి అంటూ వాగుతుంటే మరో 2 తగలనిచ్చింది. వాడు బాబోయ్ చచ్చాను అంటూ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. పునాది గోతిలో పడ్డవాడు పైకి రావడానికి ప్రయత్నిస్తూ తడిమట్టి జారి బురద నీళ్లలో మునుగుతూ తేలుతున్నాడు. చావు వెధవ, నీలాంటి వాళ్ళకి ఈ శాస్తి కూడా చాలదు. తుప్పుకున్న వాడి ముఖాన ఉమ్మేసింది. వెనక నుంచి వస్తున్న ముసలి మాస్టారు వస్తూ పలకరించారు. అనిత వాళ్ళ ఇంట్లోనే అద్దెకున్నారాయన. అనిత, చీకట్లో ఎక్కడి నుంచమ్మా వస్తున్నావు? ఎవడా వెధవా వగరుస్తూ పారిపోతున్నాడు? అదేమిటి నీ ముఖం అలా అయిపోయిందేమ్మా? ఆ గాడిద నిన్నేమన్నా అనలేదు కదా? ఆతృతగా అడిగారు మాస్టారు. జరిగిన విషయం అంతా 3 ముక్కల్లో చెప్పేసింది అనిత. అంతా విన్నారు. ఆశ్చర్యంగా చూడసాగారు. మాస్టారు, మీరు ఓసారి నాతో అన్న మాటలు నా చెవుల్లో ఇప్పుడు ప్రతిధ్వనిస్తున్నాయి. అవేమిటంటే, అనిత, తోడేళ్ళు, గుంటనక్కలు, నరరూప రాక్షసుల్లాంటి మగాళ్ళు నిండి ఉన్న నేటి సమాజంలో స్త్రీకి రక్షణ లేదమ్మా. ఈ రక్షణ లేదు లేదు, కావాలి కావాలి అంటూ ఊరేగింపులు, మీటింగులు, అర్థింపులు చేస్తే వచ్చే రక్షణ ఎందరిని రక్షించగలుగుతుంది? ఈ సృష్టిలో ప్రతి ప్రాణి తనని తను రక్షించుకోవాల్సిన అవసరమే వస్తే ప్రాణాలు ఒడ్డి పోరాడుతుంది. కానీ స్త్రీ ఏం చేస్తోంది? తను అబల, ఓ మగాడొచ్చి రక్షించాలని వాపోతుందే తప్ప మరేం చేయడం లేదు. ఇది పిచ్చితనం అనిత. ఈ కాలంలోని స్త్రీకి పిరికితనం లేదు. అవసరం వస్తే తనని తను రక్షించుకునే ప్రయత్నంలో కొంత శిక్షణ పొందవలసిన అవసరం ఎంతో ఉందమ్మా. ఇందుకు చాలా మార్గాలు ఉంటాయి, కరాటే వగైరా వగైరా. అది నువ్వు నేర్చుకో అంటూ ప్రోత్సహించారు ఆనాడు. అదెంతో ఉపకరించింది ఈనాడు. మాస్టారు, మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. పిచ్చి తల్లి, నాకు కృతజ్ఞతలు ఎందుకమ్మా? నువ్వు పిరికి ముఖం వేయకుండా ధైర్యంగా నిలబడ్డందుకు గర్వంగా ఉంది. అయితే ఈ దుర్మార్గుల్ని తరిమికొట్టాను కదా అని నువ్వు బేపర్వాగా ఉండకూడదు. ఏం చేయమంటారు చెప్పండి? అనిత, మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తే ఓ సత్యం అర్థమవుతుంది. చూడు, తప్పు చేసిన ఎందరినో పట్టి బంధించి న్యాయస్థానానికి అప్పగిస్తున్నారు. పోలీసులు, న్యాయస్థానం వారి వారి కేసుల్ని విచారించి చట్ట ప్రకారం శిక్ష వేస్తోంది. అయితే ఈ శిక్షలు అనుభవించిన ప్రతి ముద్దాయి తను చేసిన తప్పుకి పరివర్తన చెందుతున్నాడా? లేదు. 100కి 80 మంది తెలుసుకోవటం లేదు. పైగా శిక్ష విధించిన న్యాయాధికారి మీద పగబడుతున్నాడు. వీలు చిక్కితే హతమారుస్తున్నాడు. ఇలా ఎందుకు జరుగుతున్నది? ఇలాంటి మనుషులే సమాజానికో బెడదగా తయారైనారు. వీళ్ళని ఎవరు మార్చగలరు? మార్చుకోవాలంటే మనిషికి చదువు, సంస్కారం కావాలి. ఇది ఉన్న మనిషి తప్పు చేయడు. తెలియక చేసిన పశ్చాత్తాపపడతాడు. మరోసారి తప్పు చేయడు. పురుషులలో ఇలాంటి ప్రవర్తన కలిగిన నాడు కానీ స్త్రీకి రక్షణ లేదు. ఆ కాలం వచ్చే వరకు స్త్రీ తనని తను రక్షించుకునే ప్రయత్నంలో ఉండి తీరాలమ్మా. ముసలాయన ఆయాస పడుతూ చెప్పి ముగించాడు. మాస్టారు, మీరు చెప్పింది నిజం అని ఒత్తి పలికింది అనిత. ఈ కాలం ఆడపిల్లలు ధైర్యవంతులు, సూక్ష్మగ్రాహులు అని నా నమ్మకం. సరే, పొద్దుపోయింది, పద పోదాం. అనిత భుజం ఆసరాగా చేసుకుని నడవసాగారు మాస్టారు. అనిత చీకటిలోంచి వెలుగులోకి నడవసాగింది. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.